షలోం. అందరికీ శుభం కలుగునుగాక. మనం పస్కా పండుగకు ఒక్కరోజు ముందులో ఉన్నాము కాబట్టి అందరూ పస్కా పండుగ సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగడానికి కొరకు మీరందరూ కూడా పరమ తండ్రి సెలవిచ్చే ప్రకారంగా పవిత్రత పరిశుద్ధత కలిగి ఆయన మార్గంలో మీరు నడుస్తూ ఆయన యొక్క బలలో చేవేస్తే ఆ ఆశీర్వాదంలో ఆ దీవెనలు పరమ తండ్రి సన్నిధిలో నుంచి మీకు కృప సమృద్ధిగా కలుగుతుంది. కాబట్టి దాని కొరకు అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అవును, పరమ తండ్రి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి ఆయన ఆలోచనలను మన పక్షంలో నెరవేర్పింపజేసి ఆయన మనల్ని నడిపించే నాదుడు. కాబట్టి ఆయన ఆలోచన కర్త, ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనలు మనకు అనుగ్రహించే నాదుడు ఆ పరమ తండ్రి. కాబట్టి మన జీవితాలలో మనకు ఆలోచనలు రానప్పుడు పరమ తండ్రిని ఆలోచనకు దయచేయమని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలోచనలతో మనం నింపే నాదుడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే అవును, ప్రకృతి ఎంతో సంతోషిస్తుంటుంది ఆయన యొక్క ఆలోచన చూస్తూ, ఆయన కార్యములను చూస్తూ. అవును, సమస్త సృష్టి కూడా ఆయన సన్నిధానంలో ఎంతో సంతోషిస్తుంటుంది. మనము కూడా ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే, ఆయన ఆలోచన ప్రకారము మనం జీవిస్తే మన జీవితం కూడా ఎంతో పరిమళవంతముగా ఎంతో గొప్పగా ఉంటుంది సుమా. కాబట్టి అందుకే ఆయన మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకు మనకు ఆయన ఆలోచనలు ఇచ్చి ఆయన మనల్ని నడిపించే నాదుడు. కాబట్టి నీకు ఆయన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించి నిన్ను వర్ధిల్లింపచేయాలని, నిన్ను బహుగా ఆయన ఆశీర్వదించాలని ఆయన ఆశ. కాబట్టి ఆయన నీ మీద దృష్టించే నాదుడుగా ఉన్నాడు. నీకు ఆయన ఆ విధంగా నీ స్థితిగతులను చూసి నీ ఆలోచనలను ఆయన తీసివేసి ఆయన ఆలోచనలతో నింపి ఉన్నతంగా నడిపించిన నాదుడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని మనం దృష్టిస్తాం, ఆయన ఆలోచన ప్రకారం నడుస్తాం. అట్టి విధమైన కృప పరమతని మనకు విస్తరింపజేసి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతికి స్తోత్రములు. మా మీద దృష్టి ఉంచి అయ్యా మీ ఆలోచన ప్రకారంగా మీరు నడిపించిన ఆదురుగా ఉండడానికి స్తోత్రం తండ్రి. మీ ఆలోచన మా పక్షం నెరవేర్చబడితే ఎంతో గొప్పగా ఉంటాయి నాయన. మా ఆలోచనకర్తమైన యాశ్వామిస్య మీ ఆలోచన చేత మీరు మనం నడిపించమని ప్రార్థిస్తూ యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడని యాశ్వామిస్య కృప పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.